యాత్ర 2 నాకు నిన్నటి నుంచి వరుసగా థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్లు ఎలా ఉన్నాయని, యాత్ర 2 హైదరాబాద్లో ఒక 6 థియేటర్లు అడ్వాన్స్ ఆ చార్ట్ చూస్తే ఎక్కడ కూడా 4 టికెట్లు 5 టికెట్ల కన్నా తెగిన పాపన పోలా. 300 సీట్లు ఉంటాయి, మల్టీప్లెక్స్లో 200 ఉంటాయి. ఆంధ్రాలో నేను దాన్ని నా గ్రూప్లో పెడతాను. జరిగితే మీరేంటి రాజుగారు అక్కడ ఇది హైదరాబాద్ దాకా వెళ్ళారు అని మా కడపలో అడ్వాన్స్ బుకింగ్ చూడండి అని చెప్పి కడప చార్ట్ ఒకటి పెట్టాడు. ఇంకోటి గాజు చార్ట్ పెట్టాడు. ఎక్కడా కూడా అన్ని పెట్టినా కూడా ఫ్రీగా చూపెట్టినా కూడా అసలు థియేటర్కి బిర్యానీ పేరు కూడా ఇస్తారు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు చూసారు సోషల్ మీడియాలో, అది చూసి జగన్మోహన్ రెడ్డి గారికే డౌట్ వచ్చిందట, అసలు నేను ఎంత మంచిగా ఉన్నాయంటే. ఈ యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి లేదు, అసలు క్యారెక్టరే లేదు. చెల్లి అనే క్యారెక్టర్ లేదు, తల్లి క్యారెక్టర్ ఉందని విన్నాను. చెల్లి క్యారెక్టర్ అయితే అది ఎడిట్ చేస్తారు, అసలు లేదు సినిమాలో. బాబాయ్ క్యారెక్టర్ కూడా తీశారు. తల్లి క్యారెక్టర్ లేదు, తల్లి క్యారెక్టర్ ఉంది కానీ ఏ చెల్లి క్యారెక్టర్ లేదు. సినిమాలో గొడ్డలి పోట్లు లేవు, బాబాయ్ క్యారెక్టర్ లేదు. ఎంతో మంచివాడుగా, అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూసిన వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఇప్పుడు ఎవరి గురించో చనిపోయిన 20 సంవత్సరాలకి అంటే ఒక జనరేషన్ మారిపోతుంది కాబట్టి కనీసం కొద్దిమంది అన్న నమ్ముతారు, ఆ రోజుల్లో ఇంత మంచోడు ఉండేవాడు అండి. ఇప్పుడు అసలు మన ఎదురుకుండా ఇన్ని వెల్లలేలు చేసి ఇంకా ఒక పక్కన పాప అంగన్వాడీలని ఆశా వర్కర్లని బాధేస్తూ సరే ఎంపీలను కొట్టాడు, అది వేరే విషయం అనుకోండి. ఇన్ని ఎదవ పనులన్నీ చేసి తను తాను ఒక మహాపురుషుడుగా అభివర్ణించుకోవటం అంటే బయోపిక్ కదా, లైవ్ లో చూస్తున్నాం కదా, సినిమాలో చూడటం ఎందుకు జనాలు పోవట్లేదు. అవును, అందుకనే యాత్ర 1 నుంచి యాత్ర 2కు వచ్చిన గుణపాఠం ఏంటి సార్? యాత్ర 1 అనేది ఒక మంచి మనిషి మీద మంచిగా తీసిన సినిమా. యాత్ర 2 అనేది ఒక విలన్ని హీరోగా చూపెట్టాలనే ప్రయత్నం. మరి ఆ ప్రయత్నంలో మరి అది ఆ యాత్రలో పాల్గొనడానికి పాపం ఏం చేస్తాం, దగ్గర 40 కోట్లు అయిందంటే బడ్జెట్ సినిమాకి. ఏం సార్ ఒక రోజు వచ్చే దాంట్లో అది వేరే. అంటే ఇక్కడ అతనికి డబ్బు ఎంత వచ్చింది అన్నది కాదు ముఖ్యం. ఒక సినిమా తీసామంటే మరి ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయిందంటే పీపుల్ హావ్ రిజెక్టెడ్ హిమ్. ఇప్పుడు మనం చూస్తున్న సర్వేలు కూడా అంత కరెక్ట్ కాదు, ఇంకా బ్యాడ్గా ఉంది ప్రజల్లో. నిజంగా జగన్మోహన్ రెడ్డిని మా జగనం అని చెప్పి 40% మంది రాష్ట్రంలో వాళ్ళు ప్రేమిస్తే కనీసం ఫ్రీ టికెట్ ఇచ్చినందుకన్నా వాళ్ళు కూర్చోవాలి. ఏసీ వాళ్ళు కూర్చుని నేను నెప్పా, వేరే బ్రాండ్ ఇచ్చినందుకు కూడా ఎందుకు కూర్చోట్లేదు అంటే